మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. తప్పులేదు. ఎదుటి కులాన్ని అవమానిస్తే చాలా పెద్ద నేరం, ఘోరం. ఇటువంటి వాటిని అందరూ ఖండించాలి. బ్రాహ్మడు అనేటప్పటికీ ఒక పూజనీయమైన అంశం. బ్రాహ్మడు అనేవాడు వర్ణం కాదు, ఒక వ్యవస్థ. బ్రాహ్మడు లేకుంటే వివాహాలు విషాదాలు లేవు. గత యుగాల నుండి, కృతయుగం నుండి కూడా మనకి ఒక్కొక్కళ్ళ వర్ణంలో క్షత్రియ సమాజం ఎక్కువైపోయి అహంకారంతో బ్రాహ్మణులను హత్య చేసినప్పుడు భగవంతుడు పరశురామావతారంలో ప్రచోదమైనాడు. అలాగే కలికాలంలో చాణక్యుడు నంద కుటుంబం అంతా నందులు చాణక్యుని అవమానిస్తున్నప్పుడు ఆ వంశం మొత్తం సర్వనాశం అయిపోయి మురా ఒక కొడుకు మౌర్య సామ్రాజ్యం నెలకొన్నది. కూడా మన సనాతన ధర్మమే మనకు పరిరక్షణగా ఉన్నది. దాన్ని మీరు తీసివేస్తే మాత్రం ఈ నాయకత్వం, మీ రాజకీయాలు ఇక్కడ ఏమీ సాగవు. బ్రాహ్మణులు లేనిది వేదాలు లేవు, బ్రాహ్మణులు లేనిది కులం లేదు, ఏది లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ సాములు అంటే ఎవరండి? సాములు ఎవరు? ఈ రాజకీయ నేతనా? ఒక 5 ఏళ్ళు ఉండి పరిపాలించేవాడివి నువ్వు. సనాతన ధర్మం నుంచి, అనాది నుంచి వేదాలను రక్షించుకుంటూ వస్తున్న బ్రాహ్మణ్ణి తింటావా? బ్రాహ్మణికి ఏమీ లేదా శక్తి? బాపనోడు అంటారా? ఇక చూడండి మా సమాజం, మేము మహిళలను కూడా జాగృతి చేయడం. మీరు గద్దె దిగేదాక మేము ఇది ఆపేయలేదు మిమ్మల్ని కూడా. మేళ్ల చెరువు ఎంఆర్ఓ కార్యాలయం ముందు బ్రాహ్మణులందరూ కూడా అర్చకులు నిరసన చేయడం జరుగుతుంది. గత 2-3 రోజుల క్రింద గాంధీ భవన్ సాక్షిగా గౌరవశ్రీ శాసనసభ్యులు మందుల శామ్యూల్ గారు హిందూ ధర్మాన్ని, బ్రాహ్మణులని, అర్చకుల్ని, వేద మంత్రాల్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చెప్పడానికే మాకు నోటికి రావట్లేవు, ఇబ్బందిగా అనిపిస్తుంది. గౌరవప్రదమైనటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మందుల శామ్యూల్ గారు ప్రతి మతాన్ని, ప్రతి హిందువును, అన్ని కులాల్ని గౌరవించాల్సినటువంటి అవసరం వారికి ఉన్నది. కానీ వారి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం యావత్ హిందూ సమాజం అంతా కూడా బాధ, ఇబ్బందిని వ్యక్తం చేస్తున్నటువంటి మాట వాస్తవం. దానికి నిరసనగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని బ్రాహ్మణ అర్చకుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవశ్రీ మందుల శామ్యూల్ గారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, మీరేవైతే మాటలు మాట్లాడినారో ఆ మాటల్ని వెంటనే వెనక్కు తీసుకుని యావత్ హిందూ సమాజాన్ని
మీరు గౌరవించాలని, మీరు ఈ రోజు శాసనసభ్యులు అయినారంటే ప్రతి హిందువులు కూడా మిమ్మల్ని ఓటు వేస్తేనే మీరు శాసనసభ్యులు అయినారని గుర్తు ఉంచుకొని ఎవ్వరూ కూడా మందుల సామ్యలే గారు కాదు, ఎవరైనా రాజకీయ ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా ఈ మధ్యన హిందువులపైన అవాక్కులు చెవాక్కులు చేయడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇంకా ఎవరైనా ఇట్లాంటి విషయాలు గనక మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినట్టయితే వారిపైన మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని, ఈ సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి ఈ తుంగతుర్తి శాసనసభ్యుల వారు మాట్లాడినందుకు గాని సూర్యాపేట జిల్లాలో మేళ్ల చెరువులో చాలా మంది అర్చకుల బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జై అర్చక, జై అర్చక, జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, అర్చకుల ఐక్యత, అర్చకుల ఐక్యత, అర్చకుల ఐక్యత.